హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా వంటగది. మీరందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాం. చేసే రెసిపీ ఏంటంటే బ్రౌన్ రైస్ పులావ్ చేస్తున్నా. అట్లా కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఈ 3 గ్లాసుల బ్రౌన్ రైస్ తీసుకున్నా, 1 కప్పు ఉల్లిగడ్డ తీసుకున్నా, 1 టమాటా తీసుకున్నా, కొంచెం స్వీట్ 1 కప్పు క్యారెట్ తీసుకున్నా, 4 పచ్చిమిరపకాయలు, 1 కప్పు ఆలుగడ్డ, 1 కప్పు పుదీనా. ఇందులో ఉల్లిపాయలు వేసిన 2 పచ్చిమిర్చి, పుదీనా వేసిన. దీన్ని ఇప్పుడు మిక్సీ పడతాను. నేను ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తుంది ఇలా చూడండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. క్యారెట్ వేస్తున్నా, ఆలుగడ్డలు వేస్తున్నా, స్వీట్ కార్న్ ఇందాక నేను గ్రైండ్ చేసిన పేస్ట్ వేస్తున్నా. ఇది కూడా పచ్చివాసన పోవాలి. ఇలా షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి ఇది చేసుకొని తినాలండి. వాళ్ళకు ఆరోగ్యానికి చాలా మంచిది, హెల్తీగా ఉంటుంది. సగం టమాటా కొంచెం, కూడా మళ్ళీ పుదీనా వేస్తున్నా. నేను కాడలతోనే వేసేస్తున్నా. కొంచెం పసుపు వేస్తున్నా, తగినంత సాల్ట్ వేస్తున్నా. కొద్దిసేపు సిమ్ములో పెడుతుంది. ఇవంతా వేగాలి కదా, పచ్చివాసన అంతా పోయేదాకా. దీంతో 3 అయినాయండి వాటరు. 5. ఎందుకంటే బ్రౌన్ రైస్ కదా, మళ్ళా కొంచెం మంచిగా ఉడకాలి కదా, అందుకోసమే నేను వాటరు 3 గ్లాస్ తోటి. ఇప్పుడు వాటర్ వేసిన కదా, కాసేపు కొద్దిగా 2 నిమిషాలు ఇట్లా పెడదాం. తర్వాత ఇంకా బియ్యం వేయలే, నేను వేస్తా. ఇగో రైస్ వేస్తున్నా చూడండి. ఇక ఉడుకుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ మూత పెట్టేస్తుంది ఆవిరికి. 2 విజిల్స్ వస్తే చాలండి. చూడండి, వేడి వేడి పులావ్ అయింది. మంచిగా అయింది. ఇక వేడి వేడిగా బ్రౌన్ రైస్ పులావ్ అయింది. ఇక మీరు కూడా ట్రై చేయండి. నా స్టైల్లో నేను ఇట్లా చేసిన. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.